హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ గురించి రేపు నుంచి మనకు ఇంకా రోజు ఒక వీడియో వస్తుంది. హ్యాపీ, నిజంగా చాలా మిస్ అయినా ఏదో ఒకటి చెప్పుకోవాలిగా. అలా అంటే ఫస్ట్ బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అగ్ని పరీక్ష ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనం మాట్లాడదాం. ఈసారి బిగ్ బాస్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. మోస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అగ్ని పరీక్ష జూన్లో స్టార్ట్ అవుతుంది అనండి. ఏంద్ర బాబు ఇలా చెప్తుంది ఈమె అని అనుకుంటుండ్రా. జూన్లో స్టార్ట్ అవుతాయి. అగ్ని పరీక్ష జూన్లో స్టార్ట్ అవుతాయి. మే లాస్ట్ వీక్ అన్నా జూన్ ఫస్ట్లోనన్నా స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. తర్వాత మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ గురించి మాట్లాడతాం. బిగ్ బాస్ అగ్ని పరీక్ష పక్కా ఉంటుందని చెప్పుకున్నాం కదా, పక్కా ఉంటుంది. ఒక వీడియో కూడా చేశాను, మీకు నచ్చుతుందని ఆ వీడియో చూడండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఈ షో ఇప్పటికే 3 ఎలిమినేట్ అయ్యారంట. 70 days ఒక హౌస్లో పెట్టి షోని, అంటే లవర్స్ ఉన్నారు, హస్బెండ్ వైఫ్ కూడా ఉన్నారు. అలా షోని అయినాక ఒక మ్యాన్షన్ హౌస్ అంటే ఒక రిసార్ట్, దాని మ్యాన్షన్ హౌస్ అంటే ఫుడ్ వాళ్ళు వండుకోరంట. ఫుడ్ ఆల్రెడీ బయట నుంచి వస్తాయంట. గేమ్స్ అవన్నీ సేమ్ బిగ్ బాస్ లాగానే గేమ్స్ కూడా ఉంటాయంట. అయితే అంజలి, పవన్ వీళ్ళకు చిన్న బాబు ఉన్నాడు. అయినా కూడా వాళ్ళకు గట్టి స్ట్రిక్ట్ అంట. నిజంగా అందరికీ ఫోన్స్ ఏమీ లేవంట. నిజంగా 70 days ఆ చిన్న బాబు పెట్టుకొని ఎలా ఉందో నిజంగా. ఇప్పటికి 5 వారాల తర్వాత ఒకటి ఏంటంటే మనమే ఓటేసుకోవచ్చు అంట. ఓటేసుకుంటే ఇంకా అప్పుడు ఇంకా రేటింగ్ బాగా వస్తుంది కదా, ఓటేసుకోవచ్చు అని అంటున్నారు. ఓటేసుకోవచ్చు అంటున్నారు. గెలిచిన వరకు 50 లక్షలు అంటే ఆల్రెడీ కపుల్స్కి. ఇంకా ఇంకోటి విన్నర్ ఎవరో మనకు అంటే టీమ్స్ ఆడుతున్నాయని ఉంటారు. వెనక విన్నర్స్ ఎవరో తెలుసుకోవాలంటే స్ట్రెంగ్త్, అంటే ట్రస్ట్, వాళ్ళ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. అలా బెస్ట్ కపుల్స్ ఎవరు, ఇలా ఉంటాయి కదా. అంటే వీక్ ఒక లీడర్ బోర్డు పెడతారంట. ఎవరు బెస్ట్ కపుల్స్కి ఒక లగ్జరీ అంటే గోల్డెన్ హౌస్ అంటే వాళ్ళకు మొత్తం గోల్డెన్, ఏదో లగ్జరీ తనం. అంటే బాటంలో ఉన్న వాళ్ళకు ఘోరంగా అంటారు. 3 కపుల్స్కి నిజంగా వాళ్ళని ఒక పెద్ద హాల్ లాగా ఉండాలంట. ఆ హాల్లో చిన్న చిన్న బెడ్స్ అంట. హస్బెండ్ వైఫ్ వేరు పడుకోరు. ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా, అలా ఉందంట. చూద్దాం. వాళ్ళకే చాలా గొడవలు వస్తున్నాయంట. నిజంగా వాళ్ళకే చాలా గొడవలు అవుతాయంట. హస్బెండ్ వైఫ్కి నీ వల్ల ఓడిపోయాను కూడా గొడవ వస్తుంట. ఎవ్రీ వీక్ ఒకరు ఎలిమినేట్ కావాలి. శనివారం మన బిగ్ బాస్ హౌస్లో మన సార్ శనివారం వచ్చి లాస్ట్ వీక్కి ఆదివారం అందరితోనే ఫన్నీగా ఉంటాడు. ఫన్నీ ఉండి ఎలిమినేట్ అవుతారుగా. ఇలానే సేమ్ బిగ్ బాస్ హౌస్లో కూడా ఎవ్రీ వీక్ అంటే 3 జడ్జిల అయ్యగారు, మన ఎవరు అనిల్ రావిపూడి గారు, మన రాధమ్మ వీళ్ళు వస్తున్నారంట. ఈ గొడవ అది అది అంటే మాట్లాడి సండే రోజు పంపించేస్తున్నట్ట. సండే రోజు ఫన్ ఉండి పంపిస్తున్నట్ట. ఫస్ట్ నామినేషన్ సేమ్ మండే మన బిగ్ బాస్ హౌస్లో మండే ఇలా నామినేషన్ చేస్తాము, అలానే సేమ్ అలానేనంట నామినేషన్లు చేస్తున్నట్ట. గ్రూప్ వైజ్గా చేస్తున్నట్ట. ఇదేంటంట ఫస్ట్ ఎలిమినేషన్ అయింది మన హరీష్ వాళ్ళు. వీళ్ళు ఎలిమినేట్ ఏదో పెద్ద గొడవ అంట. 1 week మొత్తం రచ్చ రంబోలో చేసిందంటే. ఎట్లయినా మన హరీష్ ఉంటే ఎట్లయినా రచ్చ రంబోలు అవుతుంది కదా, అలానే సేమ్ రచ్చ రంబోలు వేసిందంట. వామ్మో, పెద్ద గొడవ కూడా అయిందంట. ఆ గొడవ ఏందో నేనైతే వెయిట్ చేస్తున్నా, ఏంది అని. అలా గొడవ కూడా అయిందంట. సెకండ్ అయితే టాప్లో ఉన్న వీళ్ళు ఎవరెవరంటే సోనియా వాళ్ళు, ప్రియాంక వాళ్ళు, వీళ్ళు టాప్లో ఉన్నారంట. మళ్ళీ చాలా మంచిగా ఆడుతున్నారు, టాప్లో ఉన్నారంట వీళ్ళు. సెకండ్ ఎలిమినేషన్ కూడా శాండ్రా మహేష్ అంట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే, శాండ్రా మహేష్ అంటే నాకైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. చూద్దాం. థర్డ్ కూడా ఎలిమినేషన్ అయ్యానంట. మళ్ళీ ఆసియా వాళ్ళు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో తెలియదు. చూద్దాం ఎట్లా అవుతుందో. ఇంకా ఫస్ట్ విన్నర్కి 50 lakhs అని చెప్పాను కదా, అలా ఫుడ్ అని ఉంటుంది. అంటే ఎవ్రీ మార్నింగ్ బిగ్ బాస్ హౌస్ లాగా పాటలు పెడతారా అంటే, బిగ్ బాస్ హౌస్ లాగా పాటలు అయితే ఏం పెట్టలేరంట. కానీ బిగ్ బాస్ హౌస్లో పాటలు పెట్టినట్టే ఏం పెట్టలేరంట. కానీ వీళ్ళు ఎలా అంటే వీళ్ళు ఒక నిమిషం అంటే లవ్ గురించి, అంటే మీ హస్బెండ్ వైఫ్ కలిసి ఉండాలంటే లవ్స్ గురించి కొటేషన్స్ అంట. నిజంగా చాలా చాలా మంచిదంట. ఇది చాలా హైప్ ఇస్తుందంట. 100% బిగ్ బాస్ లాగా హైప్ ఇస్తే అందరికీ బిగ్ బాస్ లాగా హైప్ ఇస్తే అందరికీ కావాలి కదా.
అలా హైప్ ఇస్తుందంట. చాలా హోప్స్ పెట్టుకున్నారు. చాలా ఫస్ట్ జియో హాట్స్టార్లో ఒకటే అనుకున్నారంట. జియో హాట్స్టార్లో అనుకున్నారు కానీ జియో హాట్స్టార్ కన్నా మించింది ఉంది కదా, మించింది ఉంది కాబట్టి 100% ఇక ఘోరం ఉంటుంది. ఘోరమైన పంచాలు. జియో హాట్స్టార్ కన్నా స్టార్ వాళ్ళు బాగా రేటింగ్ వస్తుంది. ఎవరికైనా గొడవలు అది చూడాలి కాబట్టి ఎవరికైనా నచ్చుతుంది కాబట్టి అలా అలా చేస్తారంట. చూద్దాం మళ్ళీ ఎంతవరకు అవుతుందో. నిజంగా ఆసియా నూకరాజు ఇదొకటి. వీళ్ళిద్దరికి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి బాగా పెద్ద పెద్ద గొడవలు అయినాయి అంటే ఇప్పుడు ఓకేనంట. కానీ ఫస్ట్లో కొంచెం గొడవలు అయినాయి అంట. అదైతే అనుకుంటుండ్రు. నిజంగా నేనైతే ఈ షో కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.